హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు టేస్టీ ఫుడ్. ఇవాల్టి మన వీడియోలో గుంటూరు స్టైల్లో చికెన్ పులావ్ని టేస్టీగా ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు నన్ను రిక్వెస్ట్ చేశారండి గుంటూరు స్టైల్ చికెన్ పులావ్ని చేసి చూపించండి అని. అందుకోసమే నేను చాలా టేస్టీగా ఈజీగా చికెన్ పులావ్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే శుభ్రంగా కడిగి తీసుకున్న 1 కప్పు పుదీనా, అలాగే 1 కప్పు కొత్తిమీరని శుభ్రంగా కడిగి సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఒక 5 to 6 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మినిమం 1 అవర్ అన్నా మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ చికెన్ని ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. నేను ఒక 4 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలండి. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ లేదా నెయ్యిని కూడా యూస్ చేయొచ్చు. బటర్ కరిగిన తర్వాత ఇందులో 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 4-5 లవంగం మొగ్గలు, 1 అనాస పువ్వు, అలాగే హాఫ్ టీ స్పూన్ షాజీరా, 2 లేదా 3 ఇలాచీ వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని పొడవుగా చాప్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటిని బాగా కలిపి మూత పెట్టి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమోటోల్ని శుభ్రంగా కడిగి సన్నగా పొడవుగా చాప్ చేసుకొని వేసుకోవాలి. టమోటో వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి టమోటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. టమోటో ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకోవాలండి. చికెన్ వేసిన తర్వాత బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి చికెన్ని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 15 నిమిషాల తర్వాత చూడండి, చికెన్లోని వాటర్ మొత్తం ఆవిరైపోయి చికెన్ సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇందులో శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. నేను మినీ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నానండి. బాస్మతి రైస్ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి చూసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువసేపు కలపద్దండి, రైస్ విరిగిపోతాయి. కాబట్టి ఒకసారి కలిపి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు రైస్ని ఫ్రై చేసుకోవాలి. రైస్ని ఈ విధంగా ఫ్రై చేయడం వలన బిర్యానీ పొడి పొడిగా అవుతుందండి. 2 నిమిషాల తర్వాత ఇందులో హాఫ్ కేజీ చికెన్కి గాను హాఫ్ కేజీ రైస్ని తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. హాఫ్ కేజీ రైస్ని ఈ గ్లాస్తో కొలిస్తే 1.5 గ్లాస్ రైస్ వచ్చిందండి. 1.5 గ్లాస్ రైస్కి గాను డబల్ క్వాంటిటీలో అంటే 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ తక్కువైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలిపి మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత చూడండి, పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 లేదా 10 నిమిషాలు అలా వదిలేసేయాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, చికెన్ పులావు పొడి పొడిలాడుతూ చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ పులావ్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం.
ఈ చికెన్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చాలా ఈజీగా రెస్టారెంట్ చికెన్ పులావ్ కంటే చాలా టేస్టీగా మనం ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చికెన్ పులావ్ని బిర్యానీ గ్రేవీ అలాగే రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ గ్రేవీని చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో నేను ఆల్రెడీ వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీరు కావాలంటే చూడొచ్చు. మీకు ఈ చికెన్ పులావ్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇటువంటి మంచి రెసిపీస్ కోసం మన తెలుగు టేస్టీ ఫుడ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.